ఊహించని ఓటమితో కంగుతిన్న వైసీపీ లీడర్స్ పోస్ట్ మార్టం పై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా ఓటమి కారణాలపై గళం విప్పుతున్నారు. అసలు సంగతి ఇది అంటూ తమ స్వరాన్ని బహిరంగంగానే వినిపిస్తున్నారు. అసలేం జరిగింది? వైసీపీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది? కలలో కూడా ఊహించని పరాజయంతో వైసీపీ నేతలంతా ఢీలా పడిపోయారు. ఓటమితో కుంగిపోయిన లీడర్లు అందుకు దారితీసిన పరిస్థితుల్ని అన్వేషిస్తున్నారు. పథకాలు ప్రజల్లోకి వెళ్లినా ఓటమి కారణాలు వేరే ఉన్నాయని చెప్తున్నారు లీడర్లు. వైసీపీ ఓటమిపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ లాంటి సంస్థను తీసుకురావడమే జగన్ చేసిన పెద్ద తప్పంటూ సూటిగా చెప్పేశారు కొట్టు. పార్టీకి వెన్నుముక్క లాంటి కార్యకర్తలు, నాయకులకు సముచిత స్థానం ఇవ్వలేదు అనే అసంతృప్తి అందరిలో ఉందని చెప్పారు మాజీ మంత్రి. ఈ ఐపాక్ అనే ఒక పరిమాణ సంస్థ తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ మేము ఐఐటి ఖరగ్పూర్లో ఐఐటి చేసామను, ఐఐటి కాన్పూర్లో చేసామను, ఐఐఎం బెంగళూరు చేసామను, 10 డిగ్రీలు రాజకీయానికి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని మా ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కారణమని తేల్చేశారు మరో నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి. యాక్ట్ పై టీడీపీ చేసిన ప్రచారం దెబ్బతీసిందన్నారు మాజీ ఎమ్మెల్యే. నామినేషన్ వేసిన అభిప్రాయాల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇళ్ళలో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే వైపం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే 5 ఏళ్లలో జరిగిన అవినీతిని బయటపెడతామంటున్నారు టీడీపీ నేతలు. పీలేరులో అక్రమాలకు సహకరించిన అధికారులు ఎవరిని వదిలిపెట్టబోమంటూ హాట్ కమెంట్స్ చేశారు నల్లారి కిషోర్. ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచితో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవీ లేవు పీలేరులో. ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, కలికి రోడ్డు కావచ్చు, గుట్టలు ఉండే ఏమీ లేవు. ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా. ఓటమి కారణాలపై వైసీపీ నేతల కమెంట్లు అవినీతి సొమ్మును కక్కిస్తామంటూ టీడీపీ లీడర్ల మాటలతో ఏపీ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.